ఈ స్వరమెత్తి దేవుని ఆరాధించాలి. దేవా నీవు చేసిన మేడ ఏమి చెల్లించగలవాడు? ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు కడగండు. ప్రతి పరిస్థితులలో నుండి మమ్మల్ని లేపిన దేవా నీకు వందనాలని దేవునికి వందనం చెప్పకుండా దేవుని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. మహోన్నతుడ స్తోత్రం. ఆరాధించిన వీళ్ళందరినీ దీవించాలి. 10 నిమిషాలు ఈ నెలలేని స్వరంతో ఒక్కొక్కరితో మాట్లాడమని ఏసురావు బిడ్డ వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. పడుగాని ఇంకొంచెం స్వరాలు ఎత్తండి, ఇంకా కొంచెం పెంచండి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో 2వ పునరుద్ధాన దినములో దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం. దేవుని సంతోషంతో ఆరాధించాలి. ప్రభువా ఈ 2025 సంవత్సరాన్ని కూడా చూడడానికి నాకు ప్రోపించాలి. నేను చెప్పాను మీకు, ఈ దినం నేను పేపర్ చూస్తూ ఉంటే మన మాజీ సీఎం జగన్ గారు కనపోయినాడు. అక్కడ ఒక యవ్వనస్తుడు, అతనికి ఒక 25 years ఉంటాయి. కొన్ని వేల కోట్ల అధిపతి, వాళ్ళ బంధువు చనిపోయాడు. యవ్వనస్తుడు 25-30 సంవత్సరాల లోపు ఉంటారు. వేల కోట్ల అధిపతి. ఎవరు కాపాడారు? అయితే నిన్ను నన్ను దేవుడు ఎందుకు కరుణించి లోపలికి ఇచ్చాడు? నాకైతే భలే అబ్బాయి చాలా చక్కగా కూడా ఉంటాడు, చాలా పొగలి, మంచి ఎడ్యుకేటెడ్, బాగా చదివాడు. ఆ వైఎస్ కుటుంబానికి చెందిన ఆయన. పెద్ద పెద్ద కంపెనీలని అధిపతి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళని తెచ్చిపోయింది. అమెరికా కాదు, ఏ దేశంలో డాక్టర్ అయినా వీళ్ళు వేల కోట్లు ఉన్నాయని కుదరదు. నరులా ఏమంటాడు? అమ్మా అమ్మాయి కూడా ఒక సంగీతం ఏమంటాడు చెప్పండి. అరే రారా అంటే పోవాలి, అదే రారా అంటే పోవాలి దేవుడి దగ్గరికి. వద్దు, నేను ఇప్పుడే కదా పెట్టాను, ఇప్పుడే కదా డబ్బు సంపాదించాను, ఇప్పుడే కదా, ఇంకా వయసు ఉంది కదా, అరే బాప్టిజం తీసుకోవాలా, దేవుడి దగ్గరికి రావా, దేవుడిని తెలుసుకోమ్మా, అమ్మ మారవచ్చు, ఇంకా వయసు ఉంది కదా. ఎప్పుడులాగా బతుకుతావు? గ్యారెంటీ ఉంటుంది జీవితాన్ని. గ్యారెంటీ లేని జీవితం జీవిస్తూ కూడా దేవుడు చేసిన వేళకు ఆయన స్తుతి చెల్లించకపోతే ఎట్లా? ఎప్పుడు నీ జీవితంలో సంతోషం, ఎప్పుడు నీ జీవితంలో సమాధానం? యేసు దగ్గర, యేసులోనే ఆనందం, యేసులోనే సంతోషం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రియా దేవుడు వీళ్ళారా 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. బాగా వినడమ్మా. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున
పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకునేనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. అమ్మ అక్కడ వరకు చాలు. తర్వాత తన గురించి చెప్పుకుంటాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో, ఏ కట్టడలు ఉన్నాయో వాటన్నిటినీ నేను అనుసరించి నడుచుకున్నాను కాబట్టి నా సంతానాన్ని నా దేవుడు రాజు చేస్తాడయ్యా అని చెప్తాడు. కింద వచ్చినాడు. పిల్లల దావీదుకు ఉన్న కొమ్మ సంతానంలో దావీదు ఎక్కువగా ప్రేమించింది అబ్షాలోము. ఎవరిని ప్రేమించాడమ్మా? చెప్పండి. నావెందుడు చేరే చూడు, ఏదో దిగులు పడి కూర్చొని కింద జరిగి చేతులు మూసుకుంటాడు. చెప్పేదేనో దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడని వినాలా. ఎల్లైన వాళ్ళు రాగాకాని గుడికి నా వైపే చూడడు. పిల్లగా ఇక్కడ మనం గమనం చేస్తే అబ్షాలోమును దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు చెప్పడమ్మా? సహజంగానే తల్లి కానీ తండ్రి కానీ అందమైన వాళ్ళని ప్రేమిస్తారు. అలాంటి కలిగి ప్రేమి నా బిడ్డ ప్రసంగం బాగా రాకుండా అనేది కొత్తగా అనుకుంటాం. కానీ కాకి ముందు కాకి పిల్ల కాకి ముందు కదా వదిలేమా? ఎట్టున్నా నీ బిడ్డ నా బిడ్డ కదా. ఒకవేళ నీకు నచ్చకపోవచ్చేమో, నా బిడ్డ కదా నాకు నచ్చుతాడు. అయితే రాజు కదా ఆయన. చాలా మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళు అందరూ అక్షరాలను రాజు చేయాలనే ఆలోచన ఉంది పాపం ఎవరికి? దావీదుకి. ఎందుకంటే ఆయన అంటే ఎక్కువ ప్రేమ కదా. వాడు ముందే దున్నుకోడు. తల్లి దగ్గర చదువు ఎక్కువ. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తావు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోండి తల్లిదండ్రులారా. నీ బిడ్డలను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే వాడు చెడిపోవడానికి ముఖ్య కారణం నువ్వు అవుతావు. వాడు సులభంగా తీసుకుంటాడు. నిన్ను ప్రతి దానికి నిన్ను వేధిస్తాడు. నువ్వు కలిగిపోతూ ఉంటావు. వాడు నాశనం అయిపోతూ ఉంటాడు. ఆ నాశనం అయిపోతా కదా నీకు తెలుస్తానే ఉంటుంది. అయినా నువ్వు నీలో ఉండే ప్రేమ వాడిని నాశనం చేస్తాడు. అది గుర్తుపెట్టుకో. అబ్షాలోము నాశనం కాదు, దావీదులో ఉండే ప్రేమే. దావీదు కఠినంగా అబ్షాలోము ఎడల ఇతర కుమారుల ఎడల ఉన్నట్లు ఉంటే దావీదు ప్రవర్తన వల్ల అబ్షాలోము నాశనమైపోయాడు. ప్రేమ బైబిల్లో వల్ల ప్రేమ అన్ని తప్పులు కప్పులు అన్నిటినీ వచ్చును. ఒక బాబా ఏదే దానికి దీనికి కాదు. పిల్లల పెంపకంలో వాళ్ళు గుర్తుపెట్టుకోడు. మురిపం పడగాకండి పిల్లల దగ్గర. మేము పడి నాశనం చేసాం కొంత జీవితాలు. నా వరకు నేను ఒప్పుకుంటాను. కఠినంగా వ్యక్తం వాళ్ళని కుమారుడు ఏమవుతాడంట? ప్రేమించాలి తప్పు కాదు. కానీ ఎంతవరకు ఓర్పు వహిస్తావు? ఆ బిడ్డ బాగుండాలని నీకు ఇష్టం లేదా? ఆ బిడ్డ ఆశీర్వదించబడాలని నీకు ఇష్టం లేదా? ఆ బిడ్డ క్రమశిక్షణగా పెరగాలని నీకు తల్లిగా నీకు ఇష్టం లేదా? ఉంటే దావీదు అబ్షాలోము పట్ల చూపించిన ప్రేమ గురించి కాబట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదుకి అప్పుడు వచ్చింది బుద్ధి. ఇప్పుడు నాకు వచ్చినట్టు అప్పుడు వచ్చింది బుద్ధి. ఒరే తప్పు చేసేనే వాడిని అట్లా ప్రేమించబట్టి
వాడు నన్నే తప్పు చూశాడు, నా సీటే కావాలన్నాడు అని వాడు నాశనం అయిపోయాడు. దావీదుకు బుద్ధి వచ్చింది. అక్కడి నుంచి ఆజ్ఞలు ప్రారంభించాడు కుమారులకి. తప్పటి రోడ్డు స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ సొలొమోనుని పిలిచి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఏదమ్మా? పాటించాలి. ఆర్డర్, ఇంగ్లీష్ ఏమంటారు? ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్. జీవో అంటే ఇది అర్థం. గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది, ఉద్యోగులు దాన్ని పాటించాలా. దట్ ఈస్ గవర్నమెంట్ ఆర్డర్. ఇది తండ్రి ఆజ్ఞ. సొలొమోను, నా కాలం అయిపోయింది, నేను వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నాను. నీకు కొన్ని విషయాలు చెప్తాను మీరు. నేను ఎట్లా దేవుడి దగ్గర బ్రతికానో, నేను ఏ విధంగా దేవుడి దగ్గర జీవించానో, ఏ విధంగా ధర్మశాస్త్రాలను అనుసరించానో, ఏ విధంగా దేవుడిని ధ్యానించానో, ఏ విధంగా దేవుడి కృపను పొందానో. ఏ కృప? ఏ కృప? ఒకే మాట చెప్పండి ఎప్పుడైనా. శాశ్వతమైన కృప. దావీదు పొందింది శాశ్వతమైన కృప. చెప్పండి దేవుడు. అంత గొప్ప శాశ్వత కృపను పొందగలిగే దావీదు దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఎంత ఆరాధించడానండి. ఆరాధికుడు ఎవరయ్యా బైబిల్ అంటే? దావీదుని మించిన ఆరాధికుడు లేడు. స్తోత్రం చెప్పండి. ఆరాధికుడు ఆయన. అంతకంటే దావీదుకి సంతోషమే లేదు. కాబట్టే దేవుడు దీన స్థితి నుండి ఉన్నత స్థానములకు, గొర్రెల కాపరి నుండి సింహాసనమును ఒక దేశ కాపరిగా పెట్టాడు, సింహాసనాసీనుడు చేశాడు. కాబట్టి పిల్లరా, ఇందాక కీర్తనకారుడు చెప్పినట్లుగా కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడు చూడండి. తండ్రిగా బిడ్డకి ముందు ధైర్యం చెప్తారు. ఏం చెప్తారు? ఏమా వదినమ్మా, ఏమైనా ఏముంది కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో. ఎందుకు? నేను వెళ్ళిపోతున్నా, ఇంకా నా కాలం అయిపోయింది. నా పితరులు పోయిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నా. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు. రెండు మాటలు ప్రతి తల్లి బిడ్డలకి చెప్పాల్సిన రెండు మాటలు అయ్యి. నువ్వు ధైర్యంగా ఉండరా, నిబ్బరంగా ఉండు. నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా నేనున్నట్టు ఉండాలా. అది ఉండాలంటే నువ్వు ఉన్నప్పుడు అది నేర్పిస్తే కదా. ఎంతకంటే అన్ని నీ భూతాలు వేసుకొని, అన్ని భారాలు నువ్వే మోసి, అన్ని కష్టాలు నువ్వే పడి, ఆయనేమో ఫోన్లో పెట్టి సాగుతా, ఆయనకి కష్టం అంటే తెలియకుండా, ఆయనకి నష్టం అంటే తెలియకుండా, ఆయనకి ఆకలి అంటే తెలియకుండా, నువ్వు ఆకలి పడుతూ, నువ్వు వేదన పడుతూ, నువ్వు అప్పులు పాలవుతావు. అసలు నేను చాలా యథార్థమైన మాట కూడా చెప్తా. యథార్థమైన మాట. ఈ దినాల్లో బిడ్డలు చీలిపోవడానికి తల్లిదండ్రుల యొక్క కారణము ప్రేమే కారణం. చెప్పకూడదు దేవుడు భయపడతా. నా అనుభవంలో చెప్తున్నా, నా అనుభవంలో చెప్తున్నా. ఎంతో మందిని చూశాను నేను. తల్లిదండ్రుల గారాభము, కూర్చుంటే ఒక తను, లేస్తే ఒక తను తనాల, అప్పుడు మాట్లాడేది. ఇప్పుడు బిడ్డలంతమ్మా, లేకపోతే కుదరదు. కానీ ఆఫ్టర్ 15 years 16 years రాగానే చేసే పనులకి హ్యాబిట్స్ ఏంటి? తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కన్నీళ్ళు ఆడుతున్నారు. అరే నీకోసమే కదా. నీ తల్లి ఎన్ని దినాలు నీకోసం బోధలేదు, ఎంత ఏడ్చింది నీకోసం, ఎంత ప్రార్థించింది. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి నొప్పి కలిగేటట్టు చేయాలా, అది చేయాల్సిన పని. చెప్పకూడదు దేవుని భయపడతండి. యథార్థంగా క్రైస్తవులు తెలుసుకోండి. ముందు ఏసయ్య ప్రేమ, ఏసయ్య ఎవరిని ప్రేమించమన్నాడమ్మా? జోసనమ్మ చెప్పి ఎవరిని ప్రేమించమన్నాడా? శత్రువుని ప్రేమించమన్నాడు. నీ కొడుకుని,
మీ ఆయన్ని నీ వాళ్ళని కాదు. అది దేవుడి ప్రేమ అంటే. మానవుడి ప్రేమ అంటే మన రక్తమందుని ప్రేమించుకుంటాం. దేవుడి ప్రేమ వేరు ఎలా అవి మానవుడి ప్రేమ వేరు. నీ శత్రువులు వాళ్ళు ప్రేమించుడు. అది చేసే చెప్పేది. నేను దేవుని ప్రేమ కలిపండి ఏది నువ్వు కలిపి ఉండేది ప్రేమించే ఎప్పుడన్నా నీ శత్రువులే ఇంటికి పిలిచి పోబెట్టా దోమ నిన్ను చూసి మొహం తిప్పుకుంటే నువ్వు పోయాయా ప్రజలనయ్యా అలా బాగున్నావా అని పలకరించా. అది అగాపే ప్రేమ. వాళ్ళని చెప్పడం బిడ్డలకు నేర్పించున్నామా, బిడ్డలకు నేర్పించు. ఒక్కొక్క కథ ఇంటా ఉంటే మనసులో బాధగా ఉంది, వేదనగా ఉంది. ఒక్కొక్కరి పరిస్థితి చూస్తుంటే, ఒక్కొక్క కుటుంబంలో పరిస్థితులు చూస్తుంటే ఎందుకురా ఈ విధంగా అయిపోతున్నారండి? కారణం మీరే. నేను చెప్తా తల్లిదండ్రులకి నన్నగారు వచ్చి అడిగితే కారణం నువ్వే, కారణం నేనే. పెంచవలసిన విధముగా బిడ్డలను పెంచడం. అబ్షాలోమును పోగొట్టుకున్న తర్వాత తెలిసింది దావీదుకు అధికంగా ప్రేమించకూడదని. దావీదును చూసి గుణపాఠం నేర్చుకోండి. ఇక్కడ ఆజ్ఞయిస్తున్నాడు, ఐ ఆర్డర్డ్ సాల్మన్ ఖాన్, నా కాలం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. నిబ్బరం కలిగి ఉండు. రెండోది ధైర్యంగా ఉండు. నిబ్బరము ధైర్యం కలిగి ఉండు. అంటే మా నాన్న పోతున్నాడే ఇంకా నాకెవరున్నారని దుగ్గులు పడవలే. నేను చెప్పిన పని కానీ చేసామనుకో నీకు అన్నింటిలో విజయం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు నా సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు వచ్చాను ఆయన అన్నాడు, నేను నీకు 2 పనులు చెప్తా. ఆ 2 పనులు చేస్తే నువ్వు ఏ పని తలుచుకున్నా సక్సెస్ అవుతావు, ఎక్కడ పోయినా కూడా సక్సెస్ అవుతావు, ప్రతి దాంట్లో విజయం పొందుతావు. ఆ 2 పనులు ఏమనగా, యెహోవా నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల. మొట్టమొదటిది, దేవుడైన యెహోవా నీకు ఏదైతే అప్పగించాడో ఆ పనిని కరెక్ట్గా చేయరా బాబు. చప్పట్లు ఉంటూ దేవుడు మహిమపడతాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీకు ఏ పని అప్పగించాడో, కూలి పనే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, లేదు దేవుని ఆలయంలో నీకు ఒక పని అప్పగించాడు దేవుడు, ఒక పరిచర్య. ఈ ప్రతి ఆదివారం నేనే వెళ్ళి నేనే దేవుని పని చేస్తాను అని ఒక పరిచయం ఇచ్చాడు. దాన్ని చేయాలంటే ఇక దేవుని దైవ సేవకులకు నేను ఈ విధంగా ఉపయోగపడను. ఆనందం నేను చేయాలా, నేను భాగస్వామ్యం కావాలా. దేవుడు ఇంకా లోక సంబంధంగా చూస్తే నీకు ఇచ్చిన ఉద్యోగంలో కూడా నమ్మకంగా చేయాలా, మోసంగానో ఏమంటే బడిపోయినట్టు చెప్పి పూర్వమైతే మేము చేసేవాళ్ళం కదా. 10 రోజులు సంతకాలు పెట్టుకునే వాళ్ళు ఐవర్లు పోయి. ఇంకొక విచిత్రమైన మాట చెప్తాయినండి, ఈయన ఆ ఊరు పోకుండానే ఆ ఊళ్ళో ఉండేవాడు ఒక 5,000 ఇచ్చి ఈయన 6 నెలలకు ఒకసారి పోయించేవాడు ఒక కాలంలో. నువ్వు ఏం ఆశీర్వదిస్తాడా? ఆ డబ్బుని ఏం ఆశీర్వదిస్తాడు? నీ బిడ్డని ఏం ఆశీర్వదిస్తాడు? ఇక్కడ దావీదు చెప్పే మాట ఏంటంటే, యెహోవా దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఫస్ట్ పాయింట్ అది ఆత్మీయంగానే కానీ, ఆలయ పనే కానీ, లేక లోక సంబంధంగా దేవుడు నీకు ఇచ్చిన పనే కానీ, లేక కుటుంబంలో కూడా నమ్మకత్వం ఉండాలమ్మా. పనిలో నమ్మకత్వం ఉండాలి. ఒక వ్యక్తిని, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, చాలా పేదోడు అండి, నాకు తెలుసు, పేరు తెలుసులేదు. ఆయనకే వాస్తులు లేవు, అంతస్తులు లేవు, 1000 కోట్ల అధికారి ఏం కాదు, ఏదో తినడానికి ఉండడానికి పొలం పెట్టకుండా. ఈరోజు ఒక 50 లక్షలు కావాలంటే ఆయన పోతే ఇస్తారు డబ్బులు. ఎప్పుడైనా 1 కోటి రూపాయలు తేగలడు ఆయన. కారణం ఏంటంటే ఆ మనిషి అంత నమ్మకస్తుడు అని చెప్తారు. తప్పని కొడుకు దేవుడు మనపడతాడు. ఎందుకమ్మా? అరే ఆయనకి ఎంత ఇచ్చావా? 10 లక్షలు
అయిపోయినా నువ్వు అనుకుంటున్నావేమో, కోట్లుండే వాడికి ఇచ్చాను, వాడికి ఎంత ఉంది, వాడిపై చేయలేదు. నేను కొన్ని సంవత్సరం 5 లక్షలు తీసుకొని పంట కాగానే 5 లక్షలు వడ్డీ డబ్బు నాకు కట్టి మిగతా ఇంటికి ఎత్తుకుపోయాడు. అతను నాన్నేం ఎవరు ఊళ్ళో ఎక్కడ నేను పనిచేసిన కంపార్ట్లో చెప్పాడు, నువ్వు ఊళ్ళో కాదు ఈ పల్లెల్లో ఏ ఊరికి పోయినా ₹1,00,000 చేస్తాడు అతను. ఆయన ఉండేది 3 ఎకరాల పొలమే. ఎక్కడొచ్చింది అన్నమాట ఆయనకి చెప్పండి మీరు? నమ్మకం. అల్లే చెప్పండి అన్నమాట. దేవుడు అప్పగించిన పనిని ఈ రోజుల్లో ₹10 ఇస్తే వాడు మన ముఖం చూడాల, వాడు ₹10 అక్కడికి ఎవరా? ఒక ₹100 ఇచ్చాను అనుకో, నన్ను చూసి తరలించుకొని బలాలు అయిపోతుంది. ఎందుకు ఆ ₹100 అడుగుతాను, ఇంకొకసారి ఇస్తాను 100తో బలం చేయలే. దేవుడు ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను అంటే సమాధానముతో నింపబడిన వాడు అని అంటాడు కదా. సమాధాన రాజ్య స్థాపకుడు, రాజ్య పాలకుడు సొలొమోను. ఈ సొలొమోను చెప్పే మాట ఏంటంటే, యెహోవా నీకు అప్పగించిన పనిని ఏ విధంగా చేయాలమ్మా? నమ్మకంగా చేయి. రెండో పని ఏం చేయాలా? ఆయన మార్గంలో అనుసరించి నేలా. రెండోది దేవుని మార్గం అనుసరించాలి. ఫస్ట్ ఉదాహరణకి దేవుడు నాకు ఒక టీచర్ డ్యూటీ ఇచ్చాడు, నా డ్యూటీ నేను నమ్మకంగా చేస్తానయ్యా. చాలా మంది ఉంటారండి అసలు ఉద్యోగాలు చేసే వాళ్ళలో 90% కరెక్ట్గా ఉద్యోగం చేసే టీచర్సే. దాన్ని నేను ఎక్కడైనా చెప్తా. ఒక 10% నేను తీసేది, 90% న్యాయం చేసేది టీచర్సే. వాళ్ళు ఉద్యోగాల్ని అంత భద్రతగా చేస్తారు. అయితే నమ్మకంగా చేసావు మంచిదే, కానీ ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావు? రెండోది అల్లే చెప్పండి ఒకసారి. నువ్వు ఎక్కడికి పోయినా నీ పని కావాలా, నువ్వు ఏ పని పట్టుకున్నా విజయం కావాలా, నువ్వు ఎక్కడ తిరిగినా దేవుడు ఆశీర్వాదం నీకు కావాలా, నీకు ఆ వివేకం దేవుడు ఇవ్వాలా, నువ్వు గొప్ప చేయాలి దేవుడు. నువ్వు ఈ లోకమంతటిలో సమాధాన రాజుగా నువ్వు ఉండాలి అంటే నేను ఆజ్ఞ ఇస్తున్నా నీకు సల్మాన్, నీ తండ్రిగా నేను అన్వేషిస్తూ ఉన్నా. నేను ఆయన ఆజ్ఞలను, ఆయన ధర్మశాస్త్రమును, ఆ దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడవబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు మీ సంతానంలో ఒకరిని రాజుగా చేస్తానన్నాడయ్యా. ఆయన ఎవరో కాదు, నీవు. ఎందుకన్నా నా మాట? నేను ఆయన ఆజ్ఞను అనుసరించా, నేను ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించా, నేను ఆయన ఎప్పుడూ ధ్యానించా, నేను ఆయన మీద ఆనుకున్నా. అడవులలో తిరిగా, కొండలలో తిరిగా, ముళ్ళలో తిరిగా, రాళ్లలో తిరిగా, ఎడారులలో తిరిగా, ఒంటరిగా తిరిగా, అమ్మ లేని వాడినైనా నాన్న లేని వాడినైనా, ఇదిగో అన్నదమ్ములు నన్ను ఎలివేసిన నేను నా దేవునిపై ఆధారపడి నేను ఆయనతో ఉన్నా కాబట్టి ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? నా సంతానంలో ఒకరిని రాజుగా చేస్తాడు. సల్మాన్, నేను అనుసరించిన మార్గాన్ని అనుసరించి నువ్వు చెప్పగలవా నీ బిడ్డలకి? ఈరోజు ఉందా ధైర్యం నీకు? నేను ఈ విధంగా డెవలప్ అయ్యానంటే కారణం ఉంది కూడా, నేను దేవుడు వైపుతుంది. ఇంకోటి దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసుకోండి, నేను నమ్మకంగా జీవించారా, నన్ను చూసి నేర్చుకుంటా నేను బిడ్డలకి చెప్పే స్థాయిలో తల్లిదండ్రులు ఉండాలి. కానీ సిగ్గు లేకుండా బిడ్డల చేత చెప్పించుకునే స్థాయిలో మనం బతుకుంటే చావడం లేదు. అలాంటి తల్లిగా మనం జీవించకూడదండి. మనము ఇక్కడ మీరు కింద వచ్చిన కావాలంటే ఇంటికాడ చదువుకోండి. దేవుడు నా సంతానంలో ఒకరిని రాజు ఎందుకు చేస్తాడా? నేను ఆయన ఆజ్ఞలు గైకొన్నా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించా, నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా కాబట్టి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నీవే కాబట్టి నేను నీకు ఆజ్ఞయిస్తున్నా. నువ్వేం చేయాలా? నువ్వు యెహోవా ఇచ్చిన పనిని, దేవుడు ఇచ్చిన పనిని
నమ్మకంగా చేయి. రెండవది ఆయన మార్గంలోనే నువ్వు నడువు. అప్పుడు అంటాడు, ఏమంటాడమ్మా అలా చదవండి. అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు అనుసరించి నడిచిన ఎడలా నీవు ఏ పని పూనుకున్నా, ఏమంటే అయ్యో ఒక ఇల్లు కట్టడానికి పూనుకున్నానయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, అయ్యా పెళ్లి చేయడానికి అమ్మాయి పూనుకున్నానయ్యా, అక్కడ సరైన అబ్బాయి దొరకడం, సరైన అమ్మాయి దొరకడం, ఫలాని పని చేయడానికి పూనుకున్నా, ఫలాని వ్యాపారం చేయడానికి పూనుకున్నానయ్యా, ఏం కలిసి రావడం. ఎందుకు కలిసి వస్తుంది? ఎందుకు కలిసి వస్తుంది? ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఏ పనిని పూనుకోలేను, ఎక్కడ తిరిగినా కూడా. ఎంత గొప్ప మాట అండి. అంటే ఎక్కడంటే అర్థమైందా? చెడు తిరుగులు తిరగమని కాదు, నీ ఊరే కాదు, పరాయి ఊరే కాదు, అది లోయే కాదు, అది కొండే కాదు, అది గొట్టే కాదు, అవి రాళ్లే కాదు, అవి రప్పలే కాదు, అది అరణ్యమే కాదు, అది ఎడాలే కాదు. నువ్వు ఎక్కడ పోయినా అక్కడ దేవుడిని ఆశీర్వదించుకుంటా. అయ్యో చెప్పండి ఒకసారి. ఎప్పుడు అమ్మా, ఎప్పుడు యెహోవా యందు యెహోవా ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన విశ్వాసంగా, నమ్మకమైన కుమార్తెగా, నమ్మకమైన కుమారుడిగా దేవుడి దగ్గర నువ్వు జీవించాలి. ఒక భర్త భార్యని నమ్ముతాడంటే అంత నమ్మకంగా ఆమె ఉంటుందండి. ఒక భార్య తన భర్తనే నమ్మద్ది. అది నమ్మకత్వం. ఒక్కసారి నమ్మకత్వం పోగొట్టుకుంటే సత్యవరం మళ్ళా రాదు. నీకు నమ్మకంటే ఏ చేసిన నువ్వే, యు ఆర్ ద చీటర్, యు ఆర్ ద లయ్యర్ అంటే, ఎందుకంటే నువ్వు చీటింగ్ వల్ల చేస్తున్నావు కదా. ఇప్పుడు బాగా ఉంటే నేర్పు నమ్మేది అంటే అర్థమైంది. ఎంత జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు, ఎంత జీవితాన్ని అండి. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకోకండి. కానీ పిల్లగా లోకంలో నమ్మకం పోగొట్టుకున్నా పర్వాలేదేమో కానీ, లోకస్తులు నేను నమ్మకపోయినా పర్వాలేదేమో కానీ, దేవుడి దగ్గర అయినా నమ్మకంగా బతుకు. చప్పట్లు పడుతుందేమో భయపడుతా. నీకు యేసయ్య ఏదైతే అప్పించాడు, యేసయ్య దగ్గర నమ్మకంగా ఉంచు చాలు. నువ్వు ఎక్కడికి పోయినా ఏమన్నాడు, నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి పోయినా ఏమంటాడమ్మా, నువ్వు ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. అల్లే చెప్పండి తప్పదు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ తర్వాత యెహోవా దేవుడు సాల్మోనుకు ప్రత్యక్షమయ్యేది. అప్పుడు అడుగుతాడు దేవుణ్ణి. మీరు అనుకుంటారేమో సాల్మోను చాలా తెలివైనోడు, అందుకే అడిగాడు జ్ఞానం వివేకాలేమని. కాదు, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. నేను ఈ పరమగీత ప్రసంగ వాహిని చెప్పాలని రాత్రి దాదాపుగా ఒక 2 hours అసలు సాల్మోను జీవితం ఏంటా అని నేను ధ్యానం చేస్తా ఉన్నాను, చదువుతా ఉన్నాను ఎక్కువసేపు. అసలు ఏంటి, వాట్ ఈజ్ సాల్మోను గురించి కొత్త ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మలు ఏమైనా బయటపరచు, నా బిడ్డలకు నేను పంచాలా అని చెప్పి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ దినం నా సంఘానికి ప్రభు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈ దినం నా సంఘంలో నా బిడ్డలకు ఇచ్చే ఈ ఆత్మీయ ఆహారం ఏంటంటే, ఈ మాటల చేత నువ్వు వారిని తృప్తిపరచు అని దేవుడు చెప్పాడు. తప్పటి దేవుడు నేను ముగిస్తాను బిడ్డలారా. మొట్టమొదటి ఏంటమ్మా, యెహోవా యందు నమ్మకం ఉంచాలి. రెండవది ఆయన మార్గమును అనుసరించి నడిస్తే నువ్వు ఏం కోరుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆ విజయం వస్తుంది నీకు. హల్లెలూయా. అమ్మ చిన్న మాట అడుగుతా, ఎవరైనా నూతన సంవత్సరం వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారు? విజయవంతంగా ఏం కోరుకుంటాం? పోయినసారి 24వ సంవత్సరం వచ్చిన కష్టాలు రాకూడదు, 24లో వచ్చిన దుఃఖాలు నా కుటుంబంలో నా బిడ్డలకు రాకూడదు, 25వ సంవత్సరం వల్ల నా కుటుంబానికి నా బిడ్డలకు నాకు మేలు జరగాలా అని ప్రతి కోరుకుంటాడు. ప్రతి ఏం కోరుకుంటుంది? గత సంవత్సరంలో నా కుటుంబంలో ఏ కార్యం జరగదా, ఒక నూతన కార్యం జరగాల, ఎన్నో కుటుంబంలో లోటులున్నాయి తీరాలా, తండ్రిగా
భావిస్తాం. కొంతమంది యువకులైతే అరే 24 సంవత్సరంలో నేను ఏది సక్సెస్ చేయలేకపోయా, చదువులో ఫెయిల్ అయిపోయా, ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయా, తల్లిదండ్రుల దగ్గర ఫెయిల్ అయిపోయా, 25వ సంవత్సరం వల్ల నేను చక్కగా విజయం సాధించాలా అని ఒక్కొక్కరు అట్లీస్ట్ ఆ రోజుల్లో ఆలోచిస్తారు. ఎవరు డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు. ఏంటి వాడని గమ్ములు కొనుక్కొని సోమేరులాగా నిద్రపోయే వాళ్ళకి ఆలోచన రాదు, ఏమి రాదు. డెవలప్ అసలు పౌరుషం వల్ల ఎవరు చెప్పండా అదే నిజమైన పౌరుషం ఉంటాడు తెలుసా, దేవుడి బిడ్డనే. కాబట్టి పౌరుషం కలిగి జీవిస్తాను లోకానికి. నువ్వు ఎట్లా చెప్తావు నాకు గ్రహిస్తూ ఉండాలి. ఏముంది నీ కుటుంబంలో అభివృద్ధి, ఏముంది దేవుడి దగ్గర ఆశీర్వాదం, ఎందుకు పడలేదు, నన్ను ఎందుకు ఆరాధించమంటున్నావు, నన్ను ఎందుకు కుడికిలమంటావు. చూడు నన్ను, చూడు నేను ఏ విధంగా ఉన్నాను, చూడు నా జీవితం ఎంత సంతోషం, నాకేం లేకుండా పర్వాలేదురా, ఎప్పుడు నా హృదయంలో ఆనందం ఉంది అని ఫ్రెండ్స్కి చెప్పగలిగాను. పౌరుషం కలిగిన జీవితం జీవించేది క్రైస్తవుడే, విశ్వాసే. అది జ్ఞాపకం పెట్టుకోండి. స్వామని దేవుని దగ్గర పనికే రాడండి. స్వామర్థనం నీ జీవితానికి నాశనానికి నాంది. యాక్టివ్నెస్ ఉండాలా, రియాక్ట్ కావాలా. దేవుడు నాకు ఆ కొనుక్కిచ్చాడు. ఒక పని అనుకుంటే నాకు నిద్రే పడుతుంది. ఆ పని చేసేంత వరకు కొనుక్కుందాంలే, పోదాంలే, నేను చెప్పేలాట లే అనే మాట నాకు అసలు నచ్చదు. వెంటనే చేయాలి. వేకప్. చిన్నప్పటి నుంచి అంతే, హుషారు అంతే. జింకకాళ్ళు ఉన్నాడు అనేవాడు మా నాన్న. మనము దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయి, ఆయన మార్గంలో నడు. నువ్వు ఈ 2025వ సంవత్సరంలో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు, నీ 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 సంఘానికి, నీ దైవజనుడికి ఏమైతే ఆశీర్వాదం కావాలని కోరుకున్నావో అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చెప్పండి, దేవుడు మహిమపడాలి. ఏం కదా మనం ఉపదేశం ఉండేది, ఆదివారం ఉపదేశం కావాలి. ఉపదేశించేవాళ్ళు ఎవరు చెప్పంటారు? ఒక బోధ వేరు, ఉపదేశం వేరు. బోధ అంటే వచ్చినా చూపిస్తా మాట్లాడేది, బైబిల్ స్టడీ. ఉపదేశం పరిశుద్ధాత్మ పొందిన మాత్రమే చెప్పరాలు, వాళ్ళకి రాదు. దేవుడు ఆత్మ పరిగణిస్తే. నిన్న మా బేగోళ్ళ ఇంటి దగ్గర ఆరాధన జరిగింది. ఒక గొప్ప దైవజనుడు నన్ను అడిగాడు, నాశనం అంటున్నావు, మరణం అంటున్నావు, తమ్ముడా వాటి ఒంటికి తేడా ఉంది కదా తమ్ముడా, ఇది ఏదో మాట్లాడినట్టున్నావే గారి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆలోచన చెప్పంటారా అన్న, నేను ఎంత సీనియర్ కాదు, నీకు తెలిసినంత బైబిల్ నాకు తెలియదు, నేను అదన్నా మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు అన్నా, నాకు తెలియదన్నా అన్నా, ఊళ్ళోకి మాట్లాడు. అక్షరార్థంగా అర్థం చేసుకుంటే అది వ్యర్థము దేవుని వాక్యం. అల్లే చెప్పండి, అల్లే చెప్పండి. అక్షరార్థంగా దేవుని వాక్యం అర్థం చేసుకుంటే వ్యర్థం. ఉపదేశం కావాలా, ఉపదేశం కావాలా, కట్టబడాలా, కొట్టబడాలా, చెక్కబడాలా, నిలబెట్టాలా, ఒక ఆకారం రావాలా, దేవుడి చేతికి అప్పగించాలా. అది ఉపదేశం కూడా పని, అది పరిశుద్ధాత్ముని పని. హల్లెలూయా. చెక్కితే, ఉంచితే, కూర్చోమంటే, లేమంటే, చప్పట్లు కొట్టమంటే, అల్లు చెప్పమంటే బాధపడతారేమో అనుకుంటే నువ్వు ఎందుకుంటేదా? నీ పని వాళ్ళు చేయించడమే. వాళ్ళని ఒక మలుపు తిప్పాలి, వాళ్ళు దేవుని రూపం ఏర్పడేలాగా చేయాలా. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఆ పని, బోధకుడు చేయలేడు. అల్లే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే బోధకుడు పరిశుద్ధాత్మను ముందు ఉపదేశిస్తే ఆ పని జరగద్ది. ఆ భావాలు అర్థం కావాలండి మీకు, చాలా మందికి అర్థం కావాలి. కానీ అవగాహన చేసుకోండి. నా సంగతులు కూడా అట్లా ఉండాలి, అట్లా లేకుండా. ఎప్పుడు అవుతారు? విన్నది ధ్యానం చేస్తే అవుతారు. వినదిన్నట్లుగా మర్చిపోతే పనికిరా. పిల్లల 2025 సంవత్సరం ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ
ఆయన మార్గంలో నువ్వు అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా అక్కడ దేవుడు నీకు వివేకం అనుగ్రహించి ఆ పనిలో నీకు విజయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి, విజయం అనుగ్రహించునుగాక. మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయమా. జోసులను ప్రార్థన చేయాలి.